అమ్మా, ఏమైంది? ఎవరో శౌర్య మీదకి కత్తి తీసుకొని తనని చంపాలని చూశారు. అయ్యో, కానీ ఆ కత్తి సిద్ధార్థకి తగిలి తనకి గాయమైందమ్మా. హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు. అయ్యయ్యో, ఇదేమిటే? శుభమాని పెళ్లి చేసుకున్నారు, ఇంతలో దాని మీద కత్తితో దాడి చేయడం ఏంటి? అదెళ్ళి ఆ అబ్బాయికి గుచ్చుకోవడం ఏంటి? అసలేం జరుగుతుంది? ఇలాంటివి ఏవో జరుగుతాయని తెలిసే వద్దు వద్దు అన్నాను. విన్నారా? ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు, ఎవరి కర్మని వాళ్ళు అనుభవిస్తున్నారు. చాలే ఊరుకోండి. అవతల బిడ్డకి కాస్తలో చావు తప్పిందంటే మీరేంటండి అలా మాట్లాడతారు? అవన్నీ కాదు మహా, ఇప్పుడు తనకెలా ఉంది? హాస్పిటల్ కి తీసుకెళ్తే కానీ పరిస్థితి ఏంటో తెలీదండి. చూసారా, భూమి ఎంత చెప్పినా వినకుండా వాళ్ళిద్దరు పెళ్లి చేసింది. ఇప్పుడు తనకేమైనా జరిగితే శౌర్య జీవితం ఏమైపోతుంది? ఏమవడం ఏంట్రా? జీవితంతో విధవలాగా బతకాలి రాది. అందుకే ఆ రోజే చెప్పా, విన్నారా? ఇప్పుడు చూడు ఏమైందో. మనం మంచిగా చెప్తే ఎవరు వింటారు మావయ్య ఈ రోజుల్లో? బంగారం లాంటి సంబంధం ఆ అబ్బాయికిచ్చి చేద్దామని మనం అన్ని ఏర్పాట్లు చేస్తే కాదని ఆ భూమి తీసుకెళ్లి ఆ సిద్ధార్థకిచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడేమైంది? అతని ప్రాణాల మీదకొచ్చింది. ఇప్పుడు అవన్నీ తర్వాత. ముందు అబ్బాయికి ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసొద్దాం. ఆగమ్మా, ఎక్కడికి వెళ్ళేది? ఎవరిని చూడ్డానికి? వాడెవడు? ఆ రుద్రాణి కొడుకు. వాణ్ణి చూడ్డానికి మనం వెళ్ళడమేంటి? అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? అంత కఠినంగా మాట్లాడడానికి నీకు మనసులా వచ్చిందిరా? అదెవర్రా? నీ చెల్లెలు. ఆ అబ్బాయి ఇప్పుడు రుద్రాని కొడుకు కాదు, నీ చెల్లెలికి భర్త. ఆ అబ్బాయికి ఏమైనా జరగరంది జరిగితే నీ చెల్లి జీవితం ఏమైపోతుందో అని ఆలోచించకుండా పగలు ప్రతీకారాలు పెట్టుకుని వెళ్లకుండా ఆగిపోవడం ఏంట్రా? రాఘవ, తప్పో ఒప్పో పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు మనం పంతాలకి పట్టింపులకు వెళ్లే సమయం కాదు. ఒకసారి వెళ్ళి చూసొద్దాంరా. అక్కా, ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. మనల్ని కాదని మన కళ్ల ముందే వాడితో తాళి కట్టించుకున్నప్పుడే శౌర్య మన చెల్లెలన్న విషయం నేను మర్చిపోయాను. ఇంకా తను మీకేమైనా అవుతుంది, నాకంటే మీకు తనే ఎక్కువ అనుకుంటే మీరు వెళ్ళొచ్చు, కానీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. లేదు తిరిగి వస్తామంటారా? మీరొచ్చేసరికి నేనుండను. బావా, అలా అనొద్దు. వాళ్ళెవరి కోసమో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఎందుకు? నీ మాట కాదని ఎవరు వెళ్తారేంటి?